అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో కేతువు గోచారంలో మొన్నటి వరకు అంటే నవంబర్ 10 వరకు ఈ యొక్క హస్త నక్షత్రంలో సంచరించాడు. ఇప్పుడు ఉత్తర ఫల్గుని నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించాడు ఫ్రమ్ నవంబర్ 11 నుంచి. ఇది నెక్స్ట్ ఇయర్ జూలై 20 వరకు ఇక్కడే ఉంటాడు, ఈ యొక్క నక్షత్రం మీదే సంచరిస్తుంటాడు. అయితే మనకి ఈ నక్షత్రం మీద సంచరించేటప్పుడు ఈ గోచారంలో ఈ కేతు గ్రహము పర్టికులర్గా ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద సంచరించినప్పుడు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి, ఆయా లగ్నాల వారు కానీ, ఆయా నక్షత్రాల వారు కానీ, ఆయా రాసుల వారు కానీ. అంటే ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, మేషలగ్నం అన్నా మేషరాశి అన్నా ఏది తీసుకోవాలి సార్ అని కన్ఫ్యూజన్ పడలేదు. లగ్నం తీసుకోండి, చంద్రుడిని తీసుకోండి. అంటే మీకు వచ్చే ఫలితాలు ఒకవేళ మీకు లగ్నం బలమైంది లేదు మీకు తెలియాలి, లేదు చంద్రబలమే ఎక్కువగా ఉందంటే రాశి నుంచి ఎక్కువగా కన్సిడర్ చేయాలి. సహజంగా గోచారంలో రాహుకేతువుల యొక్క కానీ శనిదేవుడిది కానీ ఎక్కువగా చంద్రుడి నుంచే చూస్తారు. సో ఈవెన్తో మనకి ప్రాక్టికల్గా ఈ రీసెర్చ్ చేసిన తర్వాత లగ్నం ఫలితం అంటే లగ్నం నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అంటే మనకి భావాలు ఏర్పడతాయి కాబట్టి, సో ఈ పర్టికులర్గా ఈ కేతువు నా 4వ ఇంట్లో ఉంటే ఈ వెహికల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, కొత్త వెహికల్ మారుస్తారు, ఇట్లా అని చెప్తుంటాం. అదే చంద్రుడి నుంచి ఆ మార్పు అనేది మీ యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. సో అందువల్ల ఏంటంటే గోచారం అనేది ఎప్పుడు కూడా మనం లగ్నం నుంచి చూద్దాం, చంద్రుడి నుంచి చూద్దాం. సో ఆ జరిగిన ఇన్సిడెంట్ మీరు మానసికంగా ఎలా ఫీల్ అవుతున్నారు. సో అయితే ఇది ఎలా చూసినా కూడా ఈ కేతువు అనే ఫస్ట్ ఈ గోచారం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు ఏ దశ జరుగుతుంది, ఈ దశానాథుడికి ఈ కేతువుకి లింక్ ఏమైనా ఉందా లేదు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉత్తర ఫల్గుని నక్షత్రానికి అధిపతి ఎవరు, రవి. ఈ కేతువు సో రవి దశ కానీ అంతర్దశ కానీ, అంటే రవి మహాదశ కానీ రవి అంతర్దశ జరిగే వాళ్ళకి కానీ, కేతు మహాదశ జరిగే వారికి కానీ, లేదా కేతు అంతర్దశ జరిగే వారికి కానీ ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అంటే ఈ ప్లస్ ఇంకొకటి ఎవరికి పర్సనాలిటీ వైజ్ అంటే వీళ్ళ వ్యక్తిత్వంలో మార్పు తీసుకురావడం కానీ, వీళ్ళ యొక్క క్యారెక్టర్లో కొంచెం ఒక రకమైన అంతర్మదనం జరగడం కానీ ఎవరికి జరుగుతుంది. ఎప్పుడైనా మనల్ని బాగా సైకలాజికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ట్రాన్సిట్స్లో ఎక్కువగా మనం బాగా గమనించింది ఏంటంటే ఏలినాటి శని, అంటే చంద్రుడు మీ జన్మ చంద్రుడి మీదకి శని గోచారంలో వచ్చినప్పుడు మీరు చాలా వరకు మార్పు అనేది డెఫినెట్గా చూస్తారు జీవితంలో. అది ప్లస్ మైనస్ అవుతుందా, ఆ మార్పు మంచిగా జరిగితే అది మీ యొక్క జరుగుతున్న యోగకారక దశను బట్టి అది మంచిగా జరిగింది అని తెలుసుకుంటారు మీరు. సో ఒకవేళ నెగిటివే దశ జరుగుతుంది, అది జరిగిందంటే మీ ప్రారంభ కర్మ అంతా క్షయం అవుతున్నట్టు తెలుసుకుంటారు. అలాగే ఈ కేతువు కూడా ఈ ప్లానెట్ అనేదాన్ని డెఫినెట్గా ఈ రంగం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, మిగతా వాళ్ళకి కొంచెం కలిసి రాదండి అని చెప్పే వాటిల్లో ప్రప్రథమంగా మనం కేతువు గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఇది లాయర్స్కి బాగా ఉపయోగపడే ప్లానెట్, తర్వాత సిఏ చేసిన వాళ్ళకి బాగా ఉపయోగపడే ప్లానెట్, వైద్యులకి బాగా ఉపయోగపడేది, అస్ట్రాలజర్స్కి బాగా ఉపయోగపడే ప్లానెట్, ఎవరైతే రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడే ప్లానెట్. సో ఈ కేతువు ఈ ప్లానెట్ డెఫినెట్గా ఈ మీ యొక్క జన్మ రాశి నుంచి కానీ జన్మ లగ్నం నుంచి కానీ జనరల్గా మనకి గోచారంలో 3, 6, 11 స్థానాల్లో కేతువు సంచరించేటప్పుడు శుభ ఫలితాలు ఇస్తారనేది చెప్పబడి ఉంది శాస్త్రాల్లో. సో అందువల్ల మీకు ఈ టైంలో ఏదైనా నెగిటివ్ అంటే మీకు ఇది ఎవరెవరికి ఉంటుంది, జనరల్గా మనకి 6వ స్థానం అనేది ఈ యొక్క కన్యా రాశి ఎవరికి అవుతుంది, మేషలగ్నం వాళ్ళకి అవుతుంది, లేదా మేషరాశి వారికి అవుతుంది. ఇంకొకటి 3 కర్కాటక లగ్నం కానీ కర్కాటక రాశి వారికి కానీ 3వ ఇల్లు అవుతుంది. ఇంకొకటి 11 అంటే వృశ్చిక లగ్నం కానీ వృశ్చిక రాశి వాళ్ళకి 11వ ఇల్లు అవుతుంది. సో ఈ 3 లగ్నాల వాళ్ళకి ఈయన కొంచెం ఒకవేళ మీ జీవితంలో ఏదైనా నెగిటివ్ జరుగుతున్నా కూడా అది పాజిటివ్కే జరగబోతుంది, అది మీ జీవితంలో అన్నెసరీ బర్డెన్స్ తొలగించేస్తుంది. అంటే సూపర్ఫిషియల్గా రిలేషన్స్ ఉంటే వాటిని తొలగించడం, మీకు నిజమైన రిలేషన్స్ ఏంటంటే అనేది గుర్తుపెట్టుకోవడం. అంటే 11వ భావం కాబట్టి రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నాను. 3వ భావం కూడా అంతే, ఆల్మోస్ట్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా 3వ భావానికి వస్తాయి. సో 6వ భావం అంటే మీ యొక్క లైఫ్లో మీరు ఏది ఇంపార్టెన్స్ అంటే డైలీ రొటీన్లో ఇవి తీసేద్దాము, ఇక నుంచి మనం ఇంపార్టెన్స్ వీటికి ఇద్దాము, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము, ఇలాంటివన్నీ కూడా ఈ కేతు ఇక్కడ మిమ్మల్ని పరివర్తన చేసే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళ లగ్నాలు ఈ రాశుల వాళ్ళకి ఒక రకంగా ఇది బెనిఫిట్ ట్రాన్సిట్ అయినప్పటికీ కేతు అయితే ఇది ఎక్కువగా ఇంపాక్ట్ ఎవరు చూపిస్తుందంటే మీ లగ్నం వాళ్ళకి మీ రాశి వారికి ఖచ్చితంగా ఈ దశలు జరుగుతుండాలి. జరుగుతున్నప్పుడు మీకు ఆ యొక్క ఇంపాక్ట్ అనేది జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి.
ఏది కేతు మహాదశ కానీ అంతర్దశ కానీ, లేదా రవి మహాదశ కానీ అంతర్దశ కానీ. అదర్వైజ్ మిగతా దశలు జరుగుతున్నప్పుడు వీటిల్లో ఎక్కడైనా కూడా ఏం జరిగిన మార్పులు కూడా అవి సూపర్ఫిషియల్గా మీరు అంత ఫీల్ అయ్యే పరిస్థితి ఉండరు. ఎందుకంటే మీ దశ ఏది జరుగుతుందో దాని వైపే, ఆ భావాల వైపే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు. బట్ అది పాటిగా జరిగిపోతుంటుంది, దాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉండరు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎలా మాట్లాడుకోవాలి దీన్ని అంటే, ఈ ఉత్తరా ఫల్గుని నక్షత్రం యొక్క ఎనర్జీ కూడా జనరల్గా మనకు తెలిసిందే, ఇది చాలా మంచి సక్సెస్ఫుల్ స్టార్. దీనికి జనరల్గా ఆర్యమాన్ అనే ఒక అధిదేవుణ్ణి ఇచ్చున్నారు. సో మీకు ఈ ఆర్యమాన్ అని అంటే ఆదిత్య, వన్ ఆఫ్ ది ద్వాదశాదిత్యాల్లో ఒక ఇదనమాట అతను. సో ఈయనకి సక్సెస్ఫుల్ స్టార్ ఇది అంటారు. జనరల్గా ఈ పీపుల్ రిలేషన్షిప్స్ని కానీ ఎక్కువగా మెయింటైన్ చేయడం, సమాజానికి ఉపయోగపడే సలహాలు ఇవ్వడం. సో ఎక్కువగా వీళ్ళు సొసైటీని అంటే పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని రెండు ఒకటే, అంటే ఒక రకంగా వీనికి మంచంకి వెనక కాళ్ళు ముందు కాళ్ళు అన్నట్టుగా సింబాలిక్గా చూపించున్నారు. అయితే ఏంటంటే బాగా పూర్వ ఫల్గునిలో ఎంజాయ్మెంట్, ఎక్కువగా టూర్స్ అండ్ ట్రావెల్స్ చేస్తూ లైఫ్ని ఎంజాయ్ చేసే వ్యక్తిత్వం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉత్తర ఫల్గునిలో ఇంక ఇదంతా అయిపోయింది, ఇంకా సొసైటీలో ఒక కన్స్ట్రక్టివ్ వేలో మనం ఈ యొక్క మార్పు తీసుకొద్దాము మన తెలివితేటల ద్వారా అనుకునే ఒక నక్షత్రం అన్నమాట ఇది ఉత్తర ఫల్గుని. అయితే ఈ ఉత్తర ఫల్గునికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు కేతు ఎంటర్ అయ్యాడు కాబట్టి, ఈ కేతు అనే ప్లానెట్ ఈ రవి ఎనర్జీకి అంతగా మిక్స్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఉత్తర ఫల్గునికి అధిపతి ఎవరు? రవి. రవి అంటే ఎవరు? ఒక మంచి రాజు రేపు, అంటే అటువంటి గర్వం ఉన్న వ్యక్తి, రాజులాగా మంచి పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. కేతు అంటే కంప్లీట్గా యోగిక్ టైప్ మైండ్ సెట్ అనమాట. అంటే ఒక రకంగా వీళ్ళు సిక్స్త్ సెన్స్ ద్వారా పనిచేసే వాళ్ళు, ఒక రకంగా దైవ సంజ్ఞల ద్వారా, అంటే దైవం ఇచ్చే సంకేతాల ద్వారా వీళ్ళు పనిచేస్తుంటారనమాట. జనరల్గా కేతు డామినేటెడ్ పీపుల్. సో వీళ్ళకి లాజిక్స్తో పని ఉండదు, డైరెక్ట్గా బిలీఫ్ సిస్టమ్తో పని ఉంటుంది అనమాట. ఒకవేళ వీళ్ళ లాజిక్ ఎలా ఉంటుందంటే ప్యూర్గా బాగా క్షుణ్ణంగా పార్ట్స్గా విడగొట్టి చూడడంలో కూడా కేతు ఒక్కోసారి భలే పనిచేస్తుంది. బట్ కేతు ఏ ప్లేస్లో ఉన్నా కూడా అది స్ప్లిట్ చేస్తుంది ఆ భావాన్ని అనేది కూడా చెప్పున్నారు. సో అంటే 2-3 రకాలుగా స్ప్లిట్ చేయగలదు. ఇప్పుడు రెండో ఇంట్లో కేతు ఉన్నాడు అనుకోండి, మీకు 2 అకౌంట్లు ఓపెన్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్లు. సో ఇప్పుడు మీకు అది సింహరాశి వాళ్ళకి జరిగింది కాబట్టి, రెండో ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసే అవకాశాలు ఉంటాయి, సింహలగ్నం వాళ్ళు కానీ సింహరాశి వారు కానీ. సో ఇట్లా చూసుకోండి. కానీ యాక్చువల్గా ఇది నిజంగా మంచి గోచారమేనా, ఇది దీంట్లో ఎలా మనం గమనించుకోవాలంటే, ఇప్పుడు మేషలగ్నం నుంచి తీసుకుంటే కూడా ఇది మీకు ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ డైలీ రొటీన్ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఏదో మంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళ యొక్క సంతానం విషయంలో ఏదో ఒక మంచి నిర్ణయానికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఇంకా డీప్గా పోతే మీ మేషరాశి అనేది అశ్వని, భరణి, కృత్తిక ఈ 3 నక్షత్రాలని కలిపి మనకి మేషరాశి కిందకి తీశారు. ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం మీ యొక్క జన్మ నక్షత్రం నుంచి క్షేమతారవుతుందా, మిథునత? మనకు తెలుసు కదా నక్షత్రాలు 2, అంటే మీ జన్మ నక్షత్రం నుంచి 2వది, 4వది, 6వది, 8వ నక్షత్రం, 9వ నక్షత్రం మీకు మంచి ఫలితాలు ఇస్తాయని మనం మామూలుగా శాస్త్రాల్లో చదవబడింది. సో అలాగే మీకు మీ ఏ జన్మ నక్షత్రంలో పుట్టనివ్వండి, మీరు మీ నక్షత్రం నుంచి ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం ఒకవేళ క్షేమతారైనా, అంటే 4వ తారైనా, లేదు ఒకవేళ పరమమిత్ర తారైనా, ఇట్లాంటి తారలైనప్పుడు మీరు కొంచెం మీకు జరిగే పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి గుడ్డికే జరుగుతాయనేది మీరు అర్థం చేసుకోండి. లేదు మీకు ప్రత్యేక తార, నైదన తార, సో ఇట్లా సాధన తార కూడా ఓకే. మీకు సంపత్ తార అయిందనుకోండి, ఈవెన్ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఉన్నారు, పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఇది ఉత్తరా ఫల్గుని అనేది సంపత్ తార అవుతుంది. సో మీకు మీ రాశి నుంచి 2వ ఇంట్లో కేతు సంచారం అయినప్పటికీ మామూలుగా 3, 6, 11లో శుభ ఫలితాలు ఇస్తాడని చెప్పినప్పటికీ ఇక్కడ మీకు ఏం చేస్తున్నాడు అని అంటే, మీకు జరిగే ఒక ట్రాన్సాక్షన్స్, ఎనీథింగ్, ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి డెఫినెట్గా ఏదో మంచి మార్పుని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నేను సంపత్ తారయ్యాడు కాబట్టి ఆయన. సో అది ఏదైనా కానివ్వండి, కొత్తగా ఒక అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, వేరే వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. ఎందుకంటే ఉత్తరా ఫల్గుని అనే ఒక నక్షత్రం రిలేషన్షిప్స్ని బాండ్ చేసేది బాగా, జనరల్గా దానికి ఆ మంచి ఫిక్స్డ్ స్టార్ అనమాట అది. సో ఒక ఫౌండేషన్స్, బిల్డింగ్లు కట్టాలన్నా, లేదు వాటికి ఏదన్నా మనం ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకోవాలన్నా, సో లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేయాలన్నా, సో ఇలాంటి వాటికి మంచిగా ఉపయోగిస్తారు ఈ ఉత్తరా ఫల్గుని నక్షత్రం యొక్క ఎనర్జీని. సో మెయిన్ బేసిక్ ఏంటంటే ఈ ఒక ఉత్తరా ఫల్గునికి ఈ కేతుకి, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ విరుద్ధ స్వభావాలు అయినప్పటికీ ఇక్కడ మీకు మెయిన్ మీ యొక్క జీవితంలో ఎవరి బాగా అంటే ఒక అంతర్మదనానికి గురయ్యి అసలు జీవితం ఎటుపోతుంది,
మనం అంటే ఏంటి, మనకు నిజంగా ఈ బంధాలన్నీ నిజంగా కరెక్టేనా, మనం నమ్మిన వాళ్ళు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, సో ఎవరిని నమ్మాలి జీవితంలో, ఇట్లాంటి ఒక బిలీఫ్ సిస్టమ్ని మీ లైఫ్ మొత్తం చేంజ్ అయ్యే ఒక రకమైన బిలీఫ్, మీ యొక్క పర్సనాలిటీలో మీ వ్యక్తిత్వంలో మార్పు తీసుకొచ్చే ట్రాన్సిట్ కన్యా లగ్నం వాళ్ళకి. కన్యా లగ్నం కన్యారాశి వారు, కన్యారాశి వారిలో అందులో ఉత్తరా ఫల్గుని నక్షత్రంలో ఉన్నా కానీ, మీ యొక్క లగ్నం యొక్క నక్షత్రం ఉత్తరా ఫల్గుని అయినా కానీ డెఫినెట్గా మీకు ఈ గోచారం అనేది చాలా మంచి మార్పును తీసుకురాబోతుంది. అసలు ఏది నిజం, ఏది డెఫినెట్గా మనం జీవితంలో మనకు కోసం ఉంచుకోవాలి, భగవంతుని నమ్ముకుంటూ పోవడమేనా, లేకపోతే ఇవన్నీ కూడా ఏదో మనకి అలాగ జరుగుతున్నాయా అంటే మీకు ఇవన్నీ ఎట్ట తెలుస్తాయంటే సంకేతాల ద్వారా. దైవం ఇచ్చే సంకేతాలు ఎలా ఉంటాయంటే ఒక చంప మీద కొట్టినట్టు కొన్ని పనులు జరుగుతాయన్నమాట. అంటే మీకు అప్పటికి స్పృహ వస్తుంది, ఓకే ఇది మనం అనవసరంగా తప్పు రిలేషన్షిప్స్లో ఉన్నాము, లేదు వీళ్ళు నమ్ముకోవడం ఇన్ని రోజులు మనం చేసిన తప్పు. సో ఇలాంటివి ఏదో ఒక రూపంలో మీరు ఏవైతే మెటీరియలిస్టిక్గా మనకు బెనిఫిట్ అవుతారు వీళ్ళు అనుకున్న వాళ్ళందరూ ఇది తప్పు అని తెలుసుకోవడం, మనం ఆధ్యాత్మికంగా మారడానికి కొంచెం మంచి స్టెప్స్ పడ్డం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ప్లస్ ఇంకొకటి, ఒకవేళ మీరు వయసులో ఉన్న వాళ్ళైతే ఒక రకమైంది, ఒకవేళ బిజినెస్ పీపుల్ అబవ్ 50 వాళ్ళకైతే ఒక రకంగా మైండ్ సెట్ మారద్ది, అబవ్ 60 వాళ్ళకి హెల్త్ పరంగా బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎలా అంటే అందుకే ఇది ఏదైనా కూడా గోచారం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది వయసుల వారీగా. అయితే బేసిక్గా మాత్రం కేతు ట్రాన్స్ఫర్మేటివ్ ప్లానెట్, డెఫినెట్గా ఆయన మీ జీవితంలో మంచి పరివర్తన తీసుకొచ్చే ప్లానెట్ కాబట్టి, రాహులాగా లాజిక్ ఆలోచించి ఏదో గెయిన్ చేద్దాం అనుకునే ప్లానెట్ కాదు ఇది. ఉన్న వాటిల్ని తోలుతో సహా, అంటే మామూలుగా ఏదైతే మీరు బిల్డింగ్స్ చేసుకుంటారు మీ గురించి మీకు కొన్ని ఊహలు ఉంటాయన్నమాట, నేను ఇట్లా నేను అట్లా అని, అవన్నీ కాదు ఇది నువ్వు అని చెప్పి తెలిసేదానికి మాత్రం ఈ గోచారం బాగా పనిచేస్తుంది. సో ఆ కేతు ఏం చేస్తాడంటే అన్నింటినీ తెగ నరికేస్తాడనమాట, మీ ఈగోకి పట్టిన ఇదంతా కూడా ఖచ్చితంగా తీసేస్తాడు. సో ఇదొకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కన్యా లగ్నం కన్యా రాశి వాళ్ళకి కొంచెం బాగా ఇది మైండ్ని కొంచెం టర్బులెన్స్లో పెట్టే టైమే. అయితే దీనికి ఏం చేయాలి సార్, రెమెడీ ఏంటి అని అంటే, జనరల్గా నేనేమంటానంటే ఏదైనా ఒక ప్లానెట్ మీ లగ్నంలోకి వచ్చినప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన కారకత్వాల విషయాల్లో మీ జీవితంలో మీ జీవన శైలిలో అలవాటు చేసుకోగలిగితే, ఇప్పుడు కేతువు ఆయన సహజంగా నచ్చే ఆయన జీవన శైలి ఏంటి మీకు తెలిసిందే కదా, ఒక యోగి ఎలాగ బతుకుతాడో ఆ విధంగానే మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. ఇప్పుడు ఉదయం లేస్తే ఖచ్చితంగా మనం మంచి నీళ్ళు తాగడం, కరెక్ట్గా జీవనశైలిలో మనం ఒక పద్ధతిగా దేవుడికి ధ్యానం చేసుకోవడం, తర్వాత ఏదైనా ఒక మాల ధారణ చేయడం, అయ్యప్ప మాల కావచ్చు, అమ్మవారి మాల కావచ్చు, ఎనీథింగ్ మీకు ఇష్టమైన దేవతారాధన ఒక నియమనిష్టలతో కూడుకున్న ఒక సాధన చేయడం ద్వారా, ఒక టైంకి మీరు వర్షిప్ చేయడం ద్వారా, ఏదైనా అమ్మవారి దారం కానీ ఎనీథింగ్ మీకు ఇష్టమైంది, అంటే ఒక థ్రెడ్, కేతువుకి థ్రెడ్ కూడా చెప్పున్నారు. సో అంటే కొంతమందికి మన గురువులు ఇస్తుంటారు, లేకపోతే గుళ్ళో పూజారులు ఇస్తుంటారు, అవి మంత్రించి ఇస్తుంటారు, వాటి పవర్ కూడా కొన్నిసార్లు పనిచేసే అవకాశాలు ఉంటాయి. అంటే మీకు ఒక మైండ్ని కామ్నెస్ చేస్తుంది, మీలో ఒక బిలీఫ్ని పెంచుతుంది అనమాట. ఈ సిస్టమ్స్ నేను చెప్పే రెమెడీస్ అన్నీ కూడా అలా పనిచేస్తాయి. అయితే ఇంకా మరి ఎలా దీన్ని తీసుకోవాలి అంటే, ఈ రాహుని ఎదురుగా ఉన్న బ్యాలెన్స్ అది దాని పక్కన పెట్టండి, అది వేరే వీడియో చేస్తాము. బట్ కేతువు పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను మాట్లాడుతున్నాను. ఈ కేతువు ఇంకా ఎవరికి కేంద్రాలలో ఎవరికైతే గోచారంలో ఉంటాడో వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు లగ్నం తర్వాత మనకి ప్రముఖమైన కేంద్రం దేని తీసుకుంటాం, కెరీర్ బాగా ఇంపార్టెంట్గా తీసుకుంటాం. సో అది ఎవరికి కెరీర్, ఇది ధనుసు లగ్నం వాళ్ళకి కెరీర్. ఈయన మీ యొక్క 10th హౌస్లో గోచారంలో ఉన్నాడు కాబట్టి మీరు ఉద్యోగరీత్యా ఏదో ఖచ్చితంగా మీరు దానిలో మార్పు చేర్పులు తీసుకునే వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మీ యొక్క ప్రొఫెషన్లో కానీ మీ యొక్క కెరియర్లో మీ యొక్క స్టేటస్లో అంటే ఇది వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్దామా, లేకపోతే ఈ మన యొక్క కెరీర్ని మొత్తాన్ని మార్చేసి వేరే దాంట్లోకి ఎంటర్ అయిపోదామా అనే ఒక ఆలోచనను కూడా తిప్పించే ఒక ట్రాన్సిట్ ఇది మీకు. అదొకటి మెయిన్ పాయింట్ మీకు. తర్వాత మీకు మీన లగ్నం వాళ్ళకి బిజినెస్ ప్లేసు, రిలేషన్షిప్స్ ప్లేస్ అయింది. సో ఇక్కడ మీకు మీనరాశిలో మీకు నేను చెప్పినట్టు ఈ పాయింట్లు కూడా గమనించుకోండి. మీకు అక్కడ ఎవరెవరు ఉన్నారు, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, మీ నక్షత్రం ఏదైతే అయిందో మీ యొక్క లగ్నం యొక్క నక్షత్రం అని నేను చెప్పట్లేదు, జన్మ నక్షత్రం. మీ జన్మ నక్షత్రం నుంచి ఈ నక్షత్రం ఏదవుతుంది చూసుకోండి. 2వ నక్షత్రం కానీ 4వ నక్షత్రం కానీ 6, 8, 9 ఇవే మెయిన్ నక్షత్రాలు అనమాట. అంటే మీకు అలా చెప్పడం కన్నా మీకు తెలిసి ఉండాలి ఈ నక్షత్ర స్కీమ్ ఎలా చూడాలి అనేది.
సరే ఓవరాల్గా అది కొంచెం కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్లకుండా, అంటే నేను ఎందుకని చెప్తున్నానంటే దేంట్లో కూడా భయపడాల్సిన పని లేదు. ఎక్కడో ఒక చోట సేవ్ అవుతుంటారు మనుషులు. ఈ గోచారంలో కానీ దశ అంతర్దశలో కానీ మీకు యోగకారక దశలు అంతర్దశలు జరుగుతున్నాయి అనుకోండి మీనలగ్నం వాళ్ళకి, ఈ గోచారం అనేది ఎంతవరకు పట్టించుకోవాలి అని అంటే ఇది డెఫినెట్గా మీ యొక్క రిలేషన్షిప్స్లో కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కానీ ఎవరికో ఒకరికి బాగా లేకుండా వస్తుంది. అక్కడ కొంత స్ట్రక్ అవుతుందన్నమాట వ్యాపారం కానీ లేకపోతే మీ అనుకున్న పనులు కానీ. ఆ తర్వాత కేతు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అంతవరకే. దీన్ని ఏదో ఒక అసలు కేతు అక్కడి నుంచి మోక్షం కల్పిస్తాడు కాబట్టి పార్ట్నర్స్ కొంతమంది దూరంగా వెళ్ళిపోవచ్చు, వదులుకొని మీతో పార్ట్నర్షిప్ వదులుకొని వెళ్ళిపోవచ్చు. సో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. మీకు ఆ టైంలో ఏల్ నడిసం జరుగుతుంది అనుకోండి, డెఫినెట్గా అది పెద్ద ఇండికేషన్ అనమాట. అది డెఫినెట్గా జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీకు జన్మస్థానంలో మీ జన్మ జాతకంలో కేతు అక్కడే ఉండి కేతు మళ్ళీ దాని మీదకే వచ్చాడు అనుకోండి, ఇట్ విల్ బి ఇండికేషన్ అనమాట. డెఫినెట్గా ఇది ఏదో జరగబోతుంది. అంటే ఏం జరగబోతుంది, మీ లగ్నం నుంచి ఆయన ఎన్నో ప్లేసు 12వ ప్లేస్ అయ్యాడు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఒక పుణ్య ప్రదేశానికి తిరిగి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అక్కడికి ఖచ్చితంగా బలవంతంగా, అంటే ఏదో ప్రకృతి మీకు సంకేతం ఇచ్చినట్టుగా మీరు వెళ్తారనమాట ఆ ప్లేస్కి. సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకున్న వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, గోచారం అనేది ఈ విధంగా ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు ఎందుకు మనకి ఈ విధంగా ఆలోచనలు కలుగుతున్నాయి, ఎందుకు నాలో ఇటువంటి అంతర్మదనం జరుగుతుంది, ఎందుకు సడన్గా పార్ట్నర్షిప్స్ని వదిలించుకోవాలనిపిస్తుంది. ఇక మిథున లగ్నం వాళ్ళు తీసుకోండి, మిథున లగ్నం మిథున రాశిలో 4th హౌస్ అవుతుంది ఇది. ఈ 4th హౌస్ అంటే మదర్ యొక్క హెల్త్, లేదా మీ ప్రాపర్టీస్, లేదు మీ యొక్క వాహనాలు, ఈ 3 విషయాల్లో ఏంటి జరగబోతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీ మిథున రాశిలో మీ యొక్క నక్షత్రాలు పునర్వసు ఉంది, ఆరుద్ర ఉంది, తర్వాత మృగశిర ఉంది. సో ఇట్లా అంటే వాటి నుంచి ఈ నక్షత్రం మీకు సంపత్ తారైందా లేకపోతే నైదన తారైందా, దాన్ని బట్టి అవి అక్కడ నెగిటివా పాజిటివ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నమాట. సరే, ఇది ఒకటి. తర్వాత మీకు ఆయన 4వ ఇంట్లో కాబట్టి డెఫినెట్గా మీ వెహికల్ మార్చే అవకాశాలు ఉంటాయి, మీ వెహికల్ రిపేర్ చేయించే అవకాశాలు ఉంటాయి. ఆయన ఈ యొక్క నక్షత్రం కూడా 3వ ఇంటి అధిపతి కూడా అయ్యాడు. మీ బ్రదర్స్ అండ్ వాళ్ళ విషయంలో కూడా, వాళ్ళ రిలేషన్షిప్స్లో కూడా ఏదో సమ్ చేంజెస్ అనేవి డెఫినెట్గా కనిపిస్తాయి మీకు. వాళ్ళ జీవితంలో కొంచెం మార్పులు కనిపిస్తాయి డెఫినెట్గా. ఆ మార్పు ఎలా ఉంటుందంటే మీకు మంచి దశ జరుగుతుందనుకోండి, డెఫినెట్గా అది మంచి మార్పు అని మీరు తెలుసుకుంటారు. అయితే ఇవన్నీ కూడా మీరు ఊహించినట్టు జరిగేవి కావు. కేతు ఎప్పుడు కూడా మనం ఊహించినట్టు ఏది జరగదు. అన్ఎక్స్పెక్టెడ్గా అన్నోన్ సోర్స్ నుంచి అరే ఇట్లా జరుగుద్దని నేను అసలు ఊహించలేదే అనే పాయింట్లో కేతు పనిచేస్తాడు. సో అందుకని ఎప్పుడైనా కూడా గోచారంలో కేతువు యొక్క గోచారం మాత్రం డిఫరెంట్, అసలు ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు, చేసినా కూడా దానికి డిఫరెంట్గా జరుగుతుంటుంది అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ జరగవస్తారని అనుకోకండి. అంటే ఎలా జరుగుతాయో ఇప్పుడు నేను చెప్పినా కూడా ఆ పాయింట్సే జరగకపోవచ్చు, వేరే పాయింట్స్ జరగచ్చు. బట్ దాని యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే డెఫినెట్గా మీ జీవితంలో నుంచి కొన్ని తొలగిస్తుంది. అది అన్నెసెసరీ విషయాలన్నింటినీ తొలగించేస్తుంది, మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్లేదానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ కేతు. సో ఇదండి బేసిక్గా ఈ యొక్క గోచారం గురించి మనం ఎక్కువగా మాట్లాడేయకుండా, ఎందుకంటే గోచారం పాయింట్స్ ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకే అనమాట. ఎందుకంటే మీకు కేతు మహాదశన జరుగుతుండాలి, అంతర్దశన జరుగుతుండాలి, లేదు ఇటు చూస్తే రవి దశన కానీ రవి అంతర్దశన జరుగుతుండాలి, వీటితో లింక్ అయిన గ్రహ దశలన్నా జరుగుతుండాలి. ఇప్పుడు కేతుతో ఏదైనా గ్రహం కలిసి ఉంది, ఆ గ్రహ దశ జరుగుతుంది అనుకోండి, దెన్ ఇట్ విల్ ఇంపాక్ట్ అనమాట. మీ జాతకంలో ఎక్కడో బుధుడు కేతు కలుస్తున్నారు, మీకు బుధ మహాదశ జరుగుతుంది. ఇప్పుడు ఈ కేతు గోచారంలో ఇక్కడికి వచ్చున్నాడు అంటే ఏంటి, దాని ఎనర్జీ అది సక్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా మీ యొక్క దశని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది డెఫినెట్గా అది. సో ఇది బేసిక్గా. సో ఇక్కడ మనకి ఇంకొక రెమెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ కేతువు నుంచి వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే పాయింట్లో మనం మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, మన జీవనశైలిని ఎలా ఉండాలి అనేది. దీంతో పాటుగా మీరు సాధువులకి సన్యాసులకి ఎవరైతే దీక్ష చేపట్టి ఇప్పుడు అయ్యప్ప దీక్ష చేపట్టి వాళ్ళు వెళ్తుంటారు తీర్థయాత్రలకి, అంటే అయ్యప్ప గుడికి, వాళ్ళకి ఏదైనా కొనివ్వడం, వాళ్ళకి ఏదైనా అవసరాల నిమిత్తం మనం డబ్బు ఇవ్వడం, ఇవన్నీ చేసినా కూడా మీకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పోతుంది. లేదు ఒకవేళ మీరు ఎక్కడైనా ఆశ్రమాలు పెట్టుకొని సాధువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా తిండికి కావాల్సినవి, వాళ్ళకి జీవనాధారానికి కావాల్సినవి ఏదైనా మీరు చేయగలిగితే మంచిది. కేతు అంటే డొనేషన్స్ కూడా చెప్తారు. సో అందువల్ల డొనేషన్స్ అనేవి మీరు డెఫినెట్గా చేయడం వల్ల ఆయా రంగాలలో, ఇప్పుడు ధనుర్లగ్నం వల్ల అయితే కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తర్వాత మీన లగ్నం వల్ల అయితే రిలేషన్షిప్స్ బిజినెస్, మిథున లగ్నం వల్ల అయితే మదర్ మీ ప్రాపర్టీస్ వీటిలో,
అంటే ఎందుకు కేంద్రాల గురించి ఎక్కువ అంటే కేంద్రాల్లో ఎక్కువగా ఇంపాక్ట్ ప్రాపంచికంగా తెలుస్తుంది. ఈ మిగతా విషయాల్లో అంటారా, అది సైకిక్గా మనకు అర్థమవుతుంది అనమాట, ఇంటర్నల్గా మిగతా లగ్నాల విషయాల్లో. ఇప్పుడు సింహ లగ్నమే తీసుకోండి, 2వ ఇల్లు కేతువు, దీంట్లో 3 నక్షత్రాలు ఉంటాయి సింహరాశిలో. డెఫినెట్గా ఆ నక్షత్రం నుంచి ఇప్పుడు పుబ్బా నక్షత్రానికి సంపత్తారు ఎట్టయిందో, కానీ 2వ ఇల్లు నెగిటివ్గా సార్ ట్రాన్సిట్ అనకుండా ఆ నెగిటివ్ ఏమవుతుంది అని అంటే అది పాజిటివ్గా పరిణమిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు వేరే సోర్స్ నుంచి వేరే అకౌంట్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు ఇక్కడి నుంచి ఏదైనా క్లోజ్ చేయడం ఆ అకౌంటు, ఇంకో బ్యాంక్లో బ్రాంచ్ ఓపెన్ చేయడం, ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగే ప్లేసు ఆ కేతు చేస్తాడు. ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయి జీవితంలో. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నందువల్ల కొంచెం ఆదుర్దపడకుండా కరెక్ట్గా కేతు ఫలానా నక్షత్రంలో వచ్చాడు, ఇక మీ జీవితంలో ఇవన్నీ జరిగినట్టే అని ఎక్కడ మీరు చూసినా కంగారు పడలేదు. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఫాలో అయ్యి డెఫినెట్గా మీరు ఒక మంచి ఆలోచన విధానంలోకి రావాలని నా ఆకాంక్ష. సో ఏదైతేనేమి ఇక ఈ కేతువులో మనకి ఇంకా మాట్లాడుకోవచ్చు అంటే రుద్రాక్ష ధారణ, మామూలుగా రుద్రాక్షలు వేసుకుంటుంటారు కొంతమంది. సో మీ రుద్రాక్ష ధారణ అనేది చాలామందికి ఒక డౌట్ ఉంది. అంటే మనం ఏ రుద్రాక్ష వేసుకుంటే మంచిది అనే పాయింట్లో మీ జన్మతిథి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీకు ఒకవేళ మామూలు తిథులు ఎన్ని ఉంటాయి, మహా అంటే 15 కదా, అంటే 30 తిథుల్లో కృష్ణపక్ష శుక్లపక్షం తీసినట్టు. కానీ మొత్తానికి రుద్రాక్షల్లో కూడా మీరు ఒకవేళ ద్వాదశి తిథి రోజు పుట్టారనుకోండి, ద్వాదశి ముఖ రుద్రాక్ష వేసుకోవాలి. సప్తమి రోజు పుట్టారనుకోండి, సప్తమి అంటే సప్తముఖి రుద్రాక్ష వేసుకోవాలి. సో ఇట్లా ఒక రకంగా ఇది రీసెర్చ్లో ఒక మనం చదివిన అంశం ఇది. బట్ ఇది ఇట్స్ అంటే లాజిక్ ఉంది దీంట్లో. సో అందువల్ల ఏంటంటే మీరు ఒకవేళ రుద్రాక్ష ధారణ ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ఈ ధారణ చేసుకుంటే మీ జన్మతిథి ఏదో చూసుకోండి. అష్టమి పుడితే అష్టముఖి రుద్రాక్ష, పంచమి రోజు పుడితే పంచముఖి రుద్రాక్ష, చాలా మంచి రెమెడీ అనమాట. సో ఇది కూడా చాలా బాగా ఉపయోగంలో ఉంటుంది. సో బేసిక్గా ఈ టైంలో మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా కేతు వల్ల, ఈ నక్షత్రం అంటే నెక్స్ట్ ఇయర్ జూలై 20 దాకా ఉంది కాబట్టి, ఈయన మళ్ళా సింహరాశిలోకి వెళ్ళినప్పుడు అది వేరే, ఆ భావం వేరే అవుతుంది. ఇది కన్యారాశి కాబట్టి ఈ కన్యారాశి మీకు 8వ ఇల్లు అవుతుంది. ఇప్పుడు కొంతమంది కుంభలగ్నం అనుకున్నారు, ఆయన అష్టమ భావంలో కేతు సంచారం అన్నారు. మరి ఇక్కడ ఏమవుతుంది, మీ ఫ్యామిలీలో అంటే మీ కుటుంబంలో అంటే మీ భార్య యొక్క కుటుంబం కానీ భర్త యొక్క కుటుంబంలో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, ఏదో సంథింగ్ జరగబోతుంది. నెగిటివా పాజిటివా అనేది మీ యొక్క దశను బట్టి నేను నిర్ణయించాల్సి ఉంటుంది. బట్ ఏదో జరగబోతుంది, అదైతే మనకు అర్థమవుతుంది కుంభరాశి కుంభలగ్నం వాళ్ళకి. సో ఇంకా 12వ ఇల్లు ఎవరికి ఉంది, తులాలగ్నం వాళ్ళకి. తులాలగ్నం కానీ తులారాశి కానీ. తర్వాత ఇంకొకరు ఇంకా 6, 8, 12. 8 అంటే కుంభలగ్నం తీసుకుని, ఈయన 12. ఈ 12వ ఇల్లు అని అంటే డెఫినెట్గా కొన్ని వదులుకోవాలి, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వస్తాయన్నమాట. ఈ ఖర్చు పెట్టందే మనకి పని జరగదు అనుకునే పరిస్థితి వస్తుందన్నమాట. సో దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. తర్వాత ఇంకొకటి మేషలగ్నం. మేషలగ్నంకి 6లో ఎట్టాగో శుభ ఫలితాలు చెప్తున్నారు కాబట్టి మీకు ఏది జరిగినా అది మంచిగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. సో ఇట్లా మనం ఈ గోచారాన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నమస్కారం, మీ రాజేష్.